ప్రకాశం జిల్లాలో ఈరోజు జరిగిన ప్రధాన అంశాలు తీసుకున్నట్టయితే ఆటోల్లో బస్సుల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి మహిళల వద్ద నుండి సుమారు 10 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ప్రకాశం జిల్లా పోలీసులు. ఇటీవల కాలంలో నమోదైన కేసుల ఆధారంగా కూడా ఈ కేసులు త్వరితగతిన పోలీసులు ఛేదించడం జరిగిందని, త్వరలోనే బాధితులకు ఈ బంగారాన్ని కూడా అందజేయడం జరుగుతుందని చెప్పేసి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా తెలియజేశారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలోని మినీ స్టేడియాన్ని పరిశీలించడానికి వచ్చారు శాప్ చైర్మన్ ఏ రవినాయుడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై త్వరలో విచారణ పూర్తవుతుందని, కఠినమైన చర్యలు తప్పవని, క్రీడా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సందర్భంగా కూడా తెలియజేయడం జరిగింది. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో పశ్చిమ ప్రాంతంలో సుమారు 100 ఎకరాల్లో దానిమ్మ పంట నష్టం జరిగిందని, దిగుబడి తగ్గిపోయి రేట్లు కూడా లేవు, ఎకరానికి సుమారు 2 లక్షల నష్టం వాటిల్లుతుందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోపక్క ఒంగోలు నగరంలోని 1 టౌన్ పరిధిలో సుమారు 150 మంది రౌడీ షెడ్డర్లకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే శాఖాపరమైన కఠినమైన చర్యలు తప్పవని చెప్పేసి ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది.